కర్నూలు జిల్లా ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ బోయ శాంతిపై వైసీపీ పెట్టిన అవిశ్వాస తీర్మానం తీవ్ర చర్చకు దారితీసింది. చైర్పర్సన్ గా వైసీపీ కౌన్సిలర్ శాంతి కొనసాగుతుండగా తాజాగా చైర్పర్సన్ భర్త బీజేపీలో చేరడంపై వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో చైర్పర్సన్ పై వైసీపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఓటింగ్ నేపథ్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అటు వైసీపీ ఆఫీస్ నుండి ప్రత్యేక బస్సులో వైసీపీ కౌన్సిలర్లు బయలుదేరారు. 35 మంది కౌన్సిలర్లు ఎమ్మెల్సీ డాక్టర్ మధుసూదన్ మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్నారు. గుర్తింపు కార్డులు ఉన్న కౌన్సిలర్లను పోలీసులు అనుమతించారు. చైర్పర్సన్ తో పాటు 5 మంది బీజేపీలో చేరిన కౌన్సిలర్లు ఈ సమావేశానికి గైర్హాజరయ్యారు. అవిశ్వాసం నెగ్గుతుందా లేదా వీగుతుందా అనేది ఉత్కంఠ రేపుతోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మధు ఫోన్ లైన్ లో అందిస్తారు. మధు, చెప్పండి. దీపిక, ఆదోని మున్సిపల్ చైర్పర్సన్ పై అవిశ్వాస తీర్మానం పెట్టడం కూడా జరిగింది. 5 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి బీజేపీలోకి కూడా వెళ్లడం కూడా జరిగింది. వారిపైన అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేశారు. అయితే గత కొంతకాలంగా ఉత్కంఠత నెలకొనింది. ఈ ఉత్కంఠతకు ఈ రోజు తెరపడిందని కూడా చెప్పవచ్చు. ఏదైతే 41 మంది సభ్యులు ఉన్నారో 41 మంది సభ్యుల్లో మెజార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన వారు ఉన్నారు. వారందరూ వచ్చి అవిశ్వాస తీర్మానం చైర్పర్సన్ పై ఓటింగ్ వేయడం కూడా జరిగింది. దీంతో వైస్ చైర్మన్లు ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారిలో ఒకరిని నెక్స్ట్ చైర్పర్సన్ గా ఎన్నుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు అధికారులు. అప్పటి వరకు వీరు తాత్కాలిక చైర్మన్ గా వ్యవహరించే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఆదోని మున్సిపల్ లో అవిశ్వాస తీర్మానము ఒక ఉత్కంఠత నెలకొనిందని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులే మూకుమ్మడిగా అంటే ఒక మాట పైన నిలబడి అందరూ ఒకే తీర్మానం చేసి వారిపైన అవిశ్వాసం చేయడం కూడా జరిగింది. ఈ నివేదిక అంతా, ఈ మినిట్స్ బుక్స్ అంతా కమిషనరు ప్రభుత్వానికి పంపిస్తామని కూడా చెప్పడం కూడా జరిగింది. దీపిక, రైట్, థ్యాంక్ యూ మధు.